రామరావణ యుద్ధం తరువాత వానర సైన్యం ఏమైంది, ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన దేశంలో శ్రీకృష్ణుని కన్నా శ్రీరాముని ఎక్కువగా పూజిస్తాము. రామాయణం జరిగి కొన్ని కోట్ల సంవత్సరాలైనా మనం రాముణ్ణి పూజిస్తున్నాము అంటే మనం రామాయణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మనకు అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం మీద రామాయణ అనుకరణలు దాదాపు 200 వరకు ఉన్నాయి. కానీ మనం ప్రామాణికంగా తీసుకోవలసింది వాల్మీకి రామాయణంనే. రామాయణం గురించి ఎంత తెలుసుకున్నా కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. శ్రీ రామాయణం ప్రకారం రావణుడితో యుద్ధం చేయడానికి శ్రీరామచంద్రమూర్తి లంకకు చేరుకున్నప్పుడు అతని వద్ద ఒక భారీ వానర సైన్యం ఉంది. అనంతరం దానితో అతని యుద్ధంలో గెలిచాడు. అయితే ఈ యుద్ధం అనంతరం వానర సైన్యం ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ వారి గురించి ఎందుకు ప్రస్తావించలేదో ఇప్పుడు తెలుసుకుందాం. లంకలో రావణుడితో యుద్ధంలో గెలిచిన తరువాత శ్రీరాముడు భారీ వానర సైన్యం ఎక్కడికి వెళ్ళిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకీ ఆ సైన్యం యుద్ధం తర్వాత ఎక్కడికి వెళ్ళింది? మరో యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు? ఈ సైన్యం ఎలా అదృశ్యమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రావణుడిపై యుద్ధానికి వెళ్ళిన శ్రీరాముడికి సైన్యం ఉంది. అది బహుశా ఇంతకు ముందెన్నడూ యుద్ధం చేయలేదు. వారికి యుద్ధంలో పెద్దగా ప్రావీణ్యం కూడా లేదని శ్రీ రామాయణం ప్రకారం తెలుస్తోంది. నిజానికి ఈ సైన్యం హడావిడిగా ఏర్పడింది. రావణుడు మొదట ఈ సైన్యాన్ని ఎగతాళి చేశాడు. అయితే ఈ యుద్ధంలో రావణుడి సైన్యాన్ని వానరులు విజయవంతంగా ఎదిరించి గెలిచారు. అయితే ఈ అద్భుత విజయం తరువాత వానర సైన్యం ఏమైందో ఎవరికీ తెలీదు. శ్రీరాముడు యుద్ధం చేయడానికి లంకకు చేరుకున్నప్పుడు రావణుడి బలమైన సైన్యంపై యుద్ధం ప్రారంభించినప్పుడు అతని సైన్యంలో వానరులు మాత్రమే ఉన్నారు. ఈ సైన్యం ఎక్కువగా రాముడు మరియు లక్ష్మణులచే ప్రారంభించారు. యుద్ధంలో విజయం సాధించిన తరువాత ఈ భారీ సైన్యం ఎక్కడికి వెళ్ళింది? వారి ప్రస్తావన తరువాత ఎందుకు రాలేదు? వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణుల మధ్య జరిగిన యుద్ధంలో వానర సైన్యం ముఖ్యమైన పాత్ర పోషించింది. తరువాత అతను అయోధ్యకు వచ్చినప్పుడు వానర సైన్యం ఏమైంది? ఈ వానర సైన్యానికి నాయకత్వం వహించిన ఆ కాలంలోని గొప్ప యోధులు సుగ్రీవుడు, అంగదులకు ఏమైంది? రామాయణంలోని ఉత్తరకాండలో సుగ్రీవుడు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు శ్రీరాముడు అతన్ని కిష్కింధకు రాజుగా చేశాడు. బాలి కుమారుడు అంగదుడు యువరాజు అయ్యాడు. వీరిద్దరూ కలిసి అక్కడ చాలా సంవత్సరాలు పాలించారు. శ్రీరాముడు రావణ యుద్ధానికి సహకరించిన వానర సైన్యం సుగ్రీవుడు వద్దే కొన్నాళ్ళు ఉండిపోయింది. కానీ దీని తరువాత అతను బహుశా పెద్ద యుద్ధం చేశాడు. అయితే వానర సైన్యంలో ముఖ్యమైన పదవులు పొందిన వారందరూ ఖచ్చితంగా కిష్కింధలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. వానర సైన్యానికి ముఖ్యమైన కృషి చేసిన నల్ నీల్ సుగ్రీవుడి రాజ్యంలో చాలా సంవత్సరాలు మంత్రి పదవిని నిర్వహించగా యువరాజు అంగద్ మరియు సుగ్రీవుడు కలిసి కిష్కింధ రాజ్యాన్ని విస్తరించారు. కిష్కింధ నేటికి ఉండడం గమనార్హం. కిష్కింధ కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇది బళ్ళారి జిల్లాలో వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హంపి పక్కనే ఉంది. దాని చుట్టూ ప్రకృతి అందాలు వెదజల్లుతున్నాయి. నేటికి కిష్కింధ చుట్టూ రాముడు, లక్ష్మణుడు నివసించిన అనేక గుహలు మరియు ప్రదేశాలు ఉన్నాయి. ఈ గుహల లోపల చాలా నివాస స్థలం. కిష్కింధ చుట్టూ ఒక పెద్ద ప్రాంతంలో దట్టమైన అడవి ఉంది. దీనిని దండకారణ్య ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇక్కడ నివసించే గిరిజనులను వానర్ అని పిలుస్తారు. అంటే అడవిలో నివసించే ప్రజలు అని అర్థం. రామాయణంలో కిష్కింధ సమీపంలో పేర్కొనబడిన భూష్యముఖ పర్వతం ఇప్పటికీ అదే పేరుతో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇక్కడే హనుమంతుని గురువు మాతంగ ఋషి ఆశ్రమం ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు సీతాదేవిని ఎలా గుర్తుపట్టాడో ఒకసారి చెప్పుకుందాం. సీతాదేవి ఎలా ఉంటుందో కూడా తెలియని హనుమంతుడు లంకలో ఏ విధంగా గుర్తుపట్టాడు? రాక్షసరాజు రావణుడు సీతను అపహరించినట్లు జటాయువు శ్రీరాముడు తెలియజేశాడు. అయితే ఆ సమయంలో ఆచూకీ తెలియలేదు. తరువాత సుగ్రీవ సైన్యం సీత కోసం వెతకడం ప్రారంభించినప్పుడు అంగదుడు జటాయువు యొక్క అన్నయ్య సంపతిని కలుసుకున్నాడు. అతను సీతను రావణుడు వైమానిక వాహనం ద్వారా తన నగరం లంక వైపుకు అపహరించినట్లు వెల్లడించాడు. హనుమంతుడు రావణుడి రాజభవనం లోపల చాలా చోట్ల వెతికాడు. మొదట మండోదరిని చూసి సీత అని భావించాడు. కానీ మరుక్షణం ఆయనకు అనిపించింది, సీతామాత రాముణ్ణి విడిచి ఉన్నది, ఇలా అలంకరించుకుంటుందా? మరలా తన శోధనను సాగించాడు. అశోకవనములో కఠినమైన శోధన తరువాత అతను అనేక రాక్షసులచే చుట్టుముట్టబడిన సీతను కనుగొనగలిగాడు. అక్కడ సీత సాధారణ వస్త్రాన్ని ధరించి రాక్షస స్త్రీలతో చుట్టుముట్టబడి ఉపవాసం కారణంగా కృంగిపోయి దయనీయంగా కనిపిస్తూ ప్రకాశవంతంగా ఉన్న పక్షం ప్రారంభంలో స్వచ్ఛమైన నెలవంకలా ఉంది.
హనుమంతుడు సూక్ష్మ శరీరంతో వెళ్ళి సీతకు నమస్కరించి తన పరిచయం చేసుకున్నాడు. మొదట సీత సందేహించింది. హనుమంతుడు ఎవరో ఆమెకు తెలియదు కదా. కానీ హనుమంతుడు రాముని వేలిముద్రికని చూపి సీత సందేహాన్ని దూరం చేశాడు. అప్పుడు సీత హనుమంతునికి రాముడు ఇంద్రుడి కొడుకు కాకి రూపంలో వచ్చి ఆమె లలాటాన్ని గాయపరిచిన వైనం, అప్పుడు రాముడు కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించి కాకి కన్నును బలి తీసుకున్న ఘటన చెప్పింది. తన చూడామణిని ఇచ్చి రాముడికి గుర్తుగా ఇవ్వమంది. సీతమ్మను రావణుడు బంధించి లంకలో ఉంచబడిందని నిర్ధారించినప్పుడు శ్రీరాముడు, హనుమంతుడు సుగ్రీవుల సహాయంతో వానర సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. లంక వైపు బయలుదేరారు. తమిళనాడు సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో కొడికరై బీచ్ వెలంకనికి దక్షిణంగా ఉంది. తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన పాక్ జలసంధి సరిహద్దులుగా ఉంది. ఇక్కడ శ్రీరాముడి సైన్యం కొడికరై వద్ద తన సైన్యాన్ని సమీకరించి సంప్రదింపులు జరిపింది. అదే వానర సైన్యం మళ్ళీ రామేశ్వరం వైపు నడిచింది. ఎందుకంటే మునుపటి ప్రదేశం నుంచి సముద్రం దాటడం కష్టం. శ్రీరాముడు రామేశ్వరం కంటే ముందు సముద్రంలో ఒక స్థలాన్ని గుర్తించాడు. అక్కడ నుండి సులభంగా శ్రీలంకకు చేరుకోవచ్చు. దీని తరువాత విశ్వకర్మ కుమారులు నల మరియు నీల్ సహాయంతో వానరులు వంతెనను నిర్మించడం ప్రారంభించాయి. వానర సైన్యంలో వివిధ కోతులు సమూహాలు ఉండేవి. ప్రతి సమూహానికి ఒక కమాండర్ ఉండేవాడు. దీనినే యుతిపతి అని పిలిచేవారు. యువత అంటే మంద. లంకపై దాడి చేసేందుకు వానర సైన్యాన్ని, ఋషుల సైన్యాన్ని ఏర్పాటు చేసింది సుగ్రీవుడు. ఈ వానర సేన గుమిగూడిందని చెబుతారు. ఈ సంఖ్య దాదాపు 1,00,000 వరకు ఉండేది. ఈ సైన్యం రాముని సమర్థవంతమైన నిర్వహణ మరియు సంస్థ యొక్క ఫలితం. భారీ వానర సైన్యం అనేది కిష్కింద, కోల్బీల్, ఎలుగుబంటి మరియు అటవీ నివాసుల మొదలైన చిన్న రాష్ట్రాలు, చిన్న సైన్యాలు రాముని సేవలో కలిశాయి. లంకను ఆక్రమించిన తర్వాత ఈ భారీ వానర సైన్యం మళ్ళీ వారి వారి రాజ్యాలకు వెళ్ళినట్లు నమ్ముతారు. ఎందుకంటే పట్టాభిషేకం తర్వాత అయోధ్య రాజ్యసభలో లంక, కిష్కింద మొదలైన దేశాలను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను రాముడు తిరస్కరించాడు. ఈ వానర సైన్యం కూడా రాముడు పట్టాభిషేకం కోసం అయోధ్యకు వచ్చినట్లు చెబుతుంటారు. మీకు ఒక డౌట్ రావచ్చు, రాముడు లంకకు వెళ్ళడానికి రామసేతు కట్టడానికి అవసరమేముంది? సముద్రుని దారి అడిగితే ఇస్తాడు కదా. ఇక్కడ గమనించవలసింది ఏమంటే రామసేతు మీద సముద్రపు దాటినది రామలక్ష్మణులు మాత్రమే కాదు, అసంఖ్యాత వానరులు కూడా. ఒకవేళ రాముడు మాత్రమే సముద్రాన్ని దాటాలనుకుంటే సముద్రాన్ని అభ్యర్థించి దారి పొందేవాడు, ఎందుకంటే ఆయన భగవత్ స్వరూపుడు కాబట్టి. కానీ సముద్రాన్ని దాటవలసింది వానరులు కూడా, కాబట్టి రామసేతువును నిర్మించడం జరిగింది. రామసేతు నీటిలో తేలే రాళ్ళు ఎలా మునిగిపోయాయి? రామసేతు గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఇది నీటిపై తేలే రాళ్లతో నిర్మించిన ఒక వంతెన. లంకలో ఉన్న సీతమ్మను తీసుకురావడానికి శ్రీరాముడు తన వానర సేనతో కట్టించిన బ్రిడ్జి లాంటి కట్టడం. మరి ఆ రామసేతువు ఎలా మునిగిపోయిందో మీకు తెలుసా? తెలుసుకోండి మరి. రామాయణం గురించి తెలిసిన వాళ్ళందరికీ రామసేతువు గురించి తెలిసే ఉంటుంది. రావణుడు సీతామాతను అపహరించి లంకలో ఉంచినప్పుడు సీతమ్మను తీసుకురావడానికి శ్రీరాముడు వానరులు సహాయంతో సేతువును నిర్మించారు. తద్వారా లంకకు వెళ్ళాడు. ఈ సేతువును తేలియాడే రాళ్లతో తయారు చేశారు. అయితే ఈ తేలియాడే సేతువు ఇప్పుడు ఎందుకు మునిగిపోయిందో మీకు తెలుసా? శ్రీరాముడు, వానర సైన్యం కలిసి లంకను చేరుకోవడానికి, సీతమ్మ తల్లిని రావణుడి చెర నుంచి విడిపించడానికి రామసేతువును నిర్మించారని అందరికీ తెలుసు. కానీ రామసేతువును తర్వాత ఎవరు మునిగేలా చేశారు, ఎందుకు చేశారో ఇప్పుడు చూద్దాం. రామాయణం ప్రకారం రావణుని ఓడించిన తరువాత రాముడు, సీత, లక్ష్మణులతో అయోధ్యకి తిరిగి వస్తారు. అయోధ్య రాజు అయిన తర్వాత విభీషణుడు తన గొప్ప భక్తులలో ఒకడని రాముడు భావిస్తాడు. రావణుడి మరణం తర్వాత విభీషణుడు లంకను పాలిస్తాడు. కాబట్టి శ్రీరాముడు తన భక్తుడైన విభీషణుని కలవడానికి లంకకు వెళ్లాలని అనుకుంటాడు. శ్రీరాముడితో పాటు భరతుడు కూడా పుష్పక విమానంలో లంకకు బయలుదేరారు. శ్రీరాముడు తనను కలవడానికి వస్తున్నాడని తెలుసుకున్న విభీషణుడు వారిని స్వాగతించడానికి నగరాన్ని అలంకరిస్తాడు. అన్ని ఏర్పాట్లతో శ్రీరాముడికి ఘన స్వాగతం పలుకుతాడు. ఇప్పటి వరకు రావణుడి పాలన ఉంది, ఇక నుంచి ఈ నగరాన్ని న్యాయంగా పాలించాలని శ్రీరాముడు విభీషణుడికి చెబుతాడు. దానికి విభీషణుడు అంగీకరిస్తాడు. కానీ విభీషణుడికి ఒక భయం ఉంటుంది. దాన్ని అతను శ్రీరాముడితో చెబుతాడు. శ్రీరామ, మీరు ఇక్కడికి రావడానికి నిర్మించిన సేతువు వల్ల మీకు ఉపకారమే జరిగింది. కానీ ఇక ముందు అదే సేతువు దాటి వేరే రాజులు వచ్చి రాజ్యం మీద యుద్ధం చేస్తే
ప్రజలకు హింస చేస్తే ఏం చేయాలి అని రాముణ్ణి అడుగుతాడు. పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం విభీషణుడు అలా శ్రీరాముణ్ణి అడగగానే రాముడు తన బాణాలతో రామసేతువును మునిగేలా చేస్తాడని, అందుకే తేలుతున్న ఆ రామసేతువు ఇప్పుడు నీటిలో మునిగిపోయి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.